మహేష్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి విడుదల తేదీ ప్రకటించేశారు. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు రాజమౌళి అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఎంతో కాలంగా ఈ ప్రాజెక్టు రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది పెద్ద వార్తగా మారింది. ఇటీవల వారణాసి నగరంలో 2027 ఏప్రిల్ 7 తేదీ అంటూ భారీ హోర్డింగులు దర్శనమిచ్చాయి. దాంతో ఈ తేదీనే సినిమా విడుదల రోజు అనే చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది. రాజమౌళి వినూత్న ప్రచార వ్యవహారాల్లో భాగమేనని పలువురు అభిప్రాయపడ్డారు. సినిమా గ్లిమ్స్ కార్యక్రమంలో చిత్ర బృందం 2027 వేసవిలో విడుదల ఉంటుందని చెప్పినప్పటి నుంచి అభిమానుల్లో ఏప్రిల్ 7పై అంచనాలు బలపడ్డాయి. తాజా ప్రకటనతో ఆ అంచనాలకు తెరపడింది. వరుస సెలవులు ఉండటం కూడా ఈ తేదీ ఎంపికకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2027 ఏప్రిల్ 7 బుధవారం రోజున ఉగాది, గుడి పడ్బా పండుగల నేపథ్యంలో సెలవు ఉంటుంది. ఆ వెంటనే ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, 15న శ్రీరామనవమి వస్తున్నాయి. అదే సమయంలో తమిళ సంవత్సరాది వేడుకలు కూడా జరుగుతాయి. ఈ వరుస సెలవుల సినిమా కలెక్షన్లకు అనుకూలంగా మారనున్నాయి. భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, గొప్ప నిర్మాణ విలువలతో రాజమౌళి చిత్రాలు రూపొందుతూ ఉంటాయి. ఈ కారణంగా కొన్ని సినిమాలు ఆలస్యంగా విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వారణాసి విషయంలో మాత్రం అనుకున్న తేదీకి సినిమాను తీసుకురావాలని ఆయన గట్టి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ కొనసాగుతోంది. తదుపరి షెడ్యూల్ ను అంటార్కిటికాలో ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటార్కిటికాలో షూటింగ్ జరిగితే భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి అక్కడ చిత్రీకరణ చేసిన సినిమాగా వారణాసి నిలిచే అవకాశం ఉంది. ఈ అంశమే సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాను ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది. ఈ స్థాయిలో విడుదలైన భారతీయ చిత్రాల జాబితాలో వారణాసి మరో రికార్డు సృష్టించనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా 2027 వేసవిలో బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారనుందని అభిమానులు విశ్వసిస్తున్నారు. RRR తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను దాదాపు $150 మిలియన్ అంటే సుమారు 1300 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. వారణాసి టైటిల్ రివీల్ గ్లిమ్స్ ఈవెంట్ ను రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుక తర్వాత సినిమా అంచనాలు మరింత పెరిగిపోయాయి. మహేష్ ను రాజమౌళి కొత్తగా చూపిస్తున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అలాగే నెగిటివ్ రోల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ గెటప్ కూడా ఓ రేంజ్ లో ఉందన్న మాట వినిపిస్తోంది. భారతీయ సినీ చరిత్రలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ సినిమాగా తెరకెక్కుతోంది. ఐమాక్స్ ఫార్మాట్ లో వస్తున్న తొలి భారతీయ సినిమా వారణాసి కావటం మరో విశేషం. ఈ సినిమా 3000 కోట్ల మార్కు దాటిస్తుందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.